అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళింటిపైన అటాకులు జరిగినాయి, వాళ్ళింటిపైన అటాకులు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు కదా పరామర్శ యాత్రలకి. అసలు జనాలకి ఇంత తిక్కరే కొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఓకే, మతం మీద కొట్టాడు, అవును, లిక్కర్తో ఆరోగ్యం మీద కొట్టాడు, దాని తర్వాత సర్వేలు అని చెప్పి జనాల భూముల మీద కొట్టాడు, బూతులు చెప్పి చెప్పి పిల్లల భవిష్యత్తు పాడు చేశాడు. యూత్కి ఏమన్నా ఎంపవర్మెంట్ తీసుకొస్తామంటే 5 ఏళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద క్రియేట్ చేసి వాలంటీర్ సంస్థను పెట్టి దాంట్లో 5,000 జీతకాలం చేస్తాడు. అవును. పిచ్చి లేసింది రాష్ట్రం అంతా. ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు గారిని అన్నారా ఇంకెవరిని అన్నారా పట్టించుకోవట్లేదు జనాలు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్కళ్ళు అని చెప్పి రెచ్చిపోతున్నారు. వాళ్ళ పైన కేసులు పడుతున్నాయి. రౌడీజం పెరిగిపోతుంది. రౌడీజం పెరగల, అగ్రెషన్ పెరిగింది. రౌడీజం అనకూడదు, దాన్ని అగ్రెషన్ అంటారు. అంటే కొంతకాలం తొక్కి 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 రాష్ట్రంలో ఉంచితే అగ్రెషన్ వస్తుంది ఎవరికన్నా. పిల్లిని కూడా 5 ఏళ్ళు రూమ్లో వేసుకొట్టు తిరిగి కొడుతుంది, పిచ్చి కొట్టడు కొడుతుంది మనకి. అవును, అలాంటిది మనుషులం, పవరు జవసత్వాలు ఉన్న ఆంధ్రలో అలాంటి వాళ్ళని 5 ఏళ్ల పాటు పిచ్చిగా ఏడిపించాడు. ఏమవుద్ది, అసెంబ్లీ రావడానికి భయపడతాడు. సో మ్యామ్ ఇప్పుడు 11 మంది అటెండెన్స్ అనేది ఇది ఒక పెద్ద జోక్. ఏంటంటే రేపు గవర్నర్ ప్రసంగం టైంకి వస్తున్నారు అంటే ఈ రోజు నేను ప్రెసెంట్ మ్యామ్ అని చెప్పేస్తే నా అటెండెన్స్ కౌంట్ అయిపోద్ది. ఇప్పుడు మనం లిటరలీ ఎగ్జామ్స్ అప్పుడు నా కాలేజ్ సీన్స్ నాకు గుర్తు వస్తున్నాయి. ఐ రివైజ్ మై కాలేజ్ డేస్ విత్ దిస్ గైస్.